మీకు ఎంపీగా ఎందుకు సీట్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం చేశారని, మీ ప్రజలకు ఏం చేశారని అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోరిక తీర్చే అవకాశం మీకుంది. స్కిప్ దిస్ ఎలక్షన్, withdraw your nomination. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి. చేయగలుగుతారా? ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఏదైనా తప్పు పని చేసేటప్పుడు ఆలోచించాలి. తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచించాలి. నేను అడిగేది ఒక మంచి పని చేయమని చెప్పి, ప్రజలను కోరేది ఒక మంచి పని చేయమని చెప్పి. మంచి పని చేయడానికి అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు హంతకులకు ఓటేయొద్దండి, మీకోసం పోరాడే వాళ్ళ కోసం ఓటేయండి అని అడుగుతున్నాను. అంతే. థ్యాంక్ యూ. తప్పండి. తలుపులు బద్దలు కొట్టుకోలేదు. మీరు ఎప్పుడు ఇంటికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోర్ చూపించి యాక్చువల్గా ఏంటి ప్రాసెస్ అక్కడ అని చెప్పేసి. బద్దలు కొట్టుకోలేదు. గంగిరెడ్డి లోపలికి పిలుచుకొని వస్తే లోపలికి తెరిచే ఉండింది, లోపలికి మామూలుగానే వచ్చారు, బద్దలు కొట్టుకోలేదు. అది వీళ్ళు ఈ ఇంకో కాకమ్మ కబురు అనుకోండి. అది ఏం క్లూస్ టీము? అదే కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లూస్ టీమ్ అంటారు, ఫోరెన్సిక్ టీమ్ అంటారు. ఏమన్నారు, ఏమి తప్పు చెప్పారు, ఏమి కరెక్ట్ చేయాలి? ఊరికే స్టేట్మెంట్. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చూడనే లేదు. ఐ నో అది చేశాడు ఏదో ఇంటర్వ్యూ అని, కానీ నేను చూడలేదు, సో నేను కరెక్ట్గా చెప్పలేను. మరి క్లూస్ టీమ్ వెళ్ళారు అంటే క్లూస్ చెప్పింటే ఏదో చెయ్యండి. ఫింగర్ ప్రింట్స్ తీశారు, ఎస్ ఫింగర్ ప్రింట్స్ ఎవరియో దొరకలేదు, కానీ వీళ్ళు అన్ని క్లీన్ చేసి పెట్టారు. 100 మంది ఉన్నారు రూమ్ లో, మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారు. ఏంటి, వాట్ ఈస్ దర్? ఫింగర్ ప్రింట్స్ అన్ని వాష్ చేశాక అగైన్ సారీ, ఇక్కడ డబుల్ డోర్ ఏదైనా ఉందో చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2 డోర్లు ఇట్లా ఉంటాయి. ఈ డోర్ లోపలికి ఉంటుంది, ఈ డోర్ బయటకు ఉంటుంది. ఈ బోల్ట్ పడితే ఈ డోర్ పనిచేసిన, ఈ బోల్ట్ టవర్ బోల్ట్ పని చేయకపోయినా ఈ డోర్ బోల్ట్ ఉన్నంత వరకు ఓపెన్ చేయలేవు అటుపక్క నుంచి. ఈ పక్క డోర్ బోల్టు పని చేయకుండా ఉంది, ఈ బోల్టు పనిచేస్తూ ఉంది. సో బయట నుంచి పుష్ చేయాలంటే ఈ సైడ్ బోల్ట్ పని చేయకుంటేనే పుష్ చేయొచ్చు. ఓకే, ఎస్ ఒక బోల్ట్ కొంచెం లూస్ ఉన్నింది కరెక్టే, కానీ మెయిన్ బోల్ట్ కరెక్ట్గా ఉన్నింది, పనిచేస్తుంది. దాని గురించి డిస్కషన్ జరిగింది. క్లూస్ టీమ్ విచారించారు, ఫోరెన్సిక్ టీం విచారించారు, అన్ని చేశారు. ఈ సంఘటన జరిగినాక అది తెలిసి అట్లే వదిలేస్తామా? ఆ బోల్ట్ ఫిక్స్ చేసుకోమా? సిబిఐ వచ్చింది 1-2 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు పనిచేయని బోల్ట్ అట్లే వదిలేస్తామా? ఎస్పెషల్లీ సంఘటన జరిగినాక. కమాన్, అన్ని విచారించారు. ఆ క్లూస్ టీం విచారించారు, ఫోరెన్సిక్ టీం ఇచ్చారు బోల్ట్లు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అక్కడ ప్రాబ్లం ఉన్నిందని. ఇప్పటి కూడా ఆ ఒరిజినల్ బోల్ట్ అట్లే ఉంది, ఈ పక్కనే ఫిక్స్ చేసింది.